రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని హరిహర బాంకెట్ హాల్లో సిరిసిల్ల శ్రీనివాసుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాస మిత్రుల వ్యవస్థాపకులు ఉట్కూరి శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. శ్రీనివాసుల ఆత్మీయ సమ్మేళన ద్వితీయ వార్షికోత్సవాన్ని ఈ నెల అక్టోబర్ 27న పీవీఆర్ ఫంక్షన్ ప్లాజాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా శ్రీనివాసుల మిత్రులచే ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామని తెలిపారు. నమస్కారం, నా పేరు ఉట్కూరి శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు మేము ఇక్కడ సిరిసిల్లలో మన చేనేత గడ్డ, ఇది అంటే నేతకారులు ఉన్న సిరిసిల్లలో ఉండడం గర్వకారణంగా ఉంది. శ్రీనివాసుల పేరుతో ప్రపంచంలో పేరుతో ఏర్పాటైన మొట్టమొదటి గ్రూప్ శ్రీనివాసుల గ్రూప్ ఏర్పాటు చేసింది నేనే. నా పేరు ఉట్కూరి శ్రీనివాస్ రెడ్డి. నా యొక్క ఆలోచన 2 సంవత్సరాల క్రితం ఈ మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న శ్రీనివాసులందరినీ ఏకం చేయాలనే ఆలోచనకు ప్రతి శ్రీనివాసులు సహకరించి దాదాపు ఈరోజు 8,500 మంది శ్రీనివాసులు మా వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నాం. అయితే పోయిన సంవత్సరం మేము మొదటి వార్షికోత్సవం జరిగినప్పుడు దాదాపు ఒక 800 మంది శ్రీనివాసులు ఆ రోజు హాజరయ్యారు. దాదాపు 200 మంది శ్రీనివాసులు తలసేమియాల కోసం రక్తదానం చేసిరు. అది రాష్ట్రం మొత్తం సంచలనమైంది. ఒక పేరుతో గ్రూప్ ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాలు చేస్తున్నామని. ఇప్పుడు కూడా మేము వచ్చే అక్టోబర్ 26 నాడు మళ్ళీ తలసేమియా పిల్లల కోసం రక్తదానం చేస్తూ తర్వాత 2వ వార్షికోత్సవం చేస్తున్న సందర్భంగా మమ్మల్ని వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు అప్రోచ్ అయ్యి ఆ రోజు మా శ్రీనివాస్ 2 సంవత్సరాల నుంచి ఉట్కూరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ యొక్క ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాల గురించి ఈ యొక్క పేరు మీద ఒక గ్రూప్ను ఏర్పడేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైంది. ఈ శ్రీనివాసులు అనే పేరున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రక్తదానం చేయడం కానీ ఇంకెన్నో రకాల కార్యక్రమాలు స్కూల్ పిల్లలకు కానీ చేయూతనివ్వడం కానీ జరుగుతుంది. ఈ యొక్క యూనియన్ మీ యొక్క సంఘానికి మీరు అందరూ సహాయ సహకారం అందాలి అని మనసారా కోరుకుంటున్నాం. మేము సిరిసిల్ల నుంచి కూడా చాలా మంది దగ్గర ఒక 70-80 మంది ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 26వ తారీఖు నాడు జరిగే కార్యక్రమాన్ని కూడా మేము అందరం పోయి దిగ్విజయం చేయాలని కోరుతున్నాం. శ్రీనివాసులనే నామధేయం ఉన్న వాళ్ళందరూ తప్పకుండా ఆ రోజు కరీంనగర్కు రావాలని మనసారా ఆహ్వానిస్తున్నాం. ఇట్లు కామారం శ్రీనివాస్, సిరిసిల్ల.